గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 1,20,000 రూపాయలు 1,20,000 రూపాయలు చేనేత కార్మికుల కుటుంబాలకు మేము జమ చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అలాంటి సాయం చేయడానికి ముందుకు రాలేదు. 75,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికునికి ఈ నియోజకవర్గంలో 15,000 కుటుంబాలకు బకాయి పడ్డారు. ఆ బకాయి పడ్డ దానిలో తక్షణమే రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు చేపట్టడం చెప్పింది. నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్టీఓకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాల్లో 52 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చేనేత కార్మికులు వివిధ కారణాలు వాళ్ళ గురించి పట్టించుకునే నాతో లేడు, వాళ్ళ గురించి అతి గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేదు. ఖచ్చితంగా చేనేత కార్మికులకి 5 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో వ్యాపారస్తులకు 500 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయలు బకాయిలు. అంటే అది వ్యాపారమే కదా, ప్రైవేట్ కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. బకాయిలు ఇవ్వటం లేదు అని కేసులు కట్టినా కూడా వాటి మీద చర్య ముగ్ధాన్ ఉంది. దాని మీద కేసులు రిజిస్టర్ చేసినారు. 2 కేసులు కూడా నమోదయ్యాయి. కానీ వాటి మీద చర్యలు. అదే మామూలుగా ఎవరికైనా రాజకీయ నాయకులకి 1,000 రూపాయలు బాకాయి ఉంటే చాలు పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టి ఆ డబ్బులు కట్టిస్తారు. మరి ఎందుకు ఇలా కట్టించారు? ఈ బకాయిలు అంటే జిఎస్టీతో సహా ఉన్నాయి. ధర్మవరం అంతా టేకింగ్ గ్రాంటెడ్ గా ఉంది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2014 అలానే కేసులకు సంబంధించిన లీలా 20 కోట్ల రూపాయలు ఇదే విధంగా ఎగిరేస్తారు. ఆ రోజు కూడా ఏ వ్యాపారస్తులు కూడా. కాబట్టి ఈరోజు ధర్మవరం చేనేత రంగం అన్ని విధాలుగా వ్యాపారస్తుల నుంచి కార్మికుల వరకు ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది పడుతుంది. అసలు నాకు తెలిసి రాబోయే 3-4 నెలల్లో సగం పైగా షాపులు ఉంటాయి. ముడి సరుకు ధరలు బాగా పెరిగిపోయాయి. 7,000 రూపాయలు 7,800 రూపాయలు ముడి సరుకులు పెరిగిపోయాయి. కానీ వాటిని ఎలా నియంత్రించేదాని మీద. కాబట్టి వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు ఖచ్చితంగా చేనేత కార్మికులు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆత్మనేత వరకు కూడా నిష్పక్షంగా చేనేత క్లస్టర్ ద్వారా దాదాపు 20,000 మందికి ఉపాధి కల్పిస్తామంటారండి చేనేత కార్మికులు. బేసిక్గా నేను సింపుల్ థింగ్ చేనేత క్లస్టర్ అంటే వీళ్ళకు విధి విధానాలు తెలియదు. మేము ఇదే మెగా క్లస్టర్ ధర్మవరం మెగా క్లస్టర్ అవగాహన ఉండలేదు. నేను మెగా క్లస్టర్ 100 కోట్ల రూపాయలతో ఇదే ప్యారేజ్ దగ్గర తీసుకొని వస్తే నేను 2009 నుంచి 2014 మధ్యలో అడ్డం అనేది ఒకటి ఫలితాల సువిధ కదా, మా భూములన్నీ తీసుకోవద్దు అని చెప్పేసి ఆ రోజు ప్యారేజ్ దగ్గర అన్ని విధంగా నిలబెట్టి మాకు తెలియదు ఈ క్లస్టర్లు ఏ విధంగా పనిచేస్తాయి. బేసిక్ గా మెగా క్లస్టర్లన్నీ ఏ విధంగా పనిచేస్తాయి, కామన్ యూనిట్ గా పనిచేస్తాయి. అంటే అక్కడే డైయింగ్, అక్కడే కలర్ చేయించడము, లేకపోతే శిక్షణా తరగతులు ఇస్తారు. అదేవిధంగా హ్యాండ్లూమ్ కి సంబంధించిన మగ్గాలు ప్రొవైడ్ చేస్తారు. ఎలా ప్రొవైడ్ చేస్తారు? సబ్సిడీ మీద ఇస్తారు. ఇప్పుడు సపోజ్ చెప్తారు జాకార్డులు ఉన్నాయి. జాకార్డు బయట దొరికేది 10,000 రూపాయలు దొరుకుతారు. జాకార్డు వీడేం చేస్తాడు? ఎవడో జాకార్డుతో మాట్లాడుకుంటారు, 20,000 అమ్ముతారు. 10% కట్టాలి, 20,000 రూపాయలు. కానీ 25,000 అమ్మారు కదా 2,500. మగ్గాలన్నీ బాగున్నాయి. మీరు ఎక్కడ ట్రైనింగ్ నేర్పి అక్కర్లే. ఆ మెగా క్లస్టర్లో చేపించేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నేరుగా చేనేత కార్మికులకి ఏ విధంగా కూడా లబ్ధి జరగదు. వాళ్ళు ఇచ్చేది యూనిట్లు, ముడి సరుకులు ఇవన్నీ ఇస్తా ఉంటారు. ఎలాంటివి మగ్గాలు కానీ జాకాట్స్ కానీ ఇవన్నీ అందిస్తారు. ఆల్రెడీ ఉన్న మగ్గమే తోయిన గుంతలోనే మగ్గం నేలాకి ఇబ్బంది పడతారు. సో ఈ క్లస్టర్ విధి విధానాలు చాలా మందికి తెలియదు. చూసాను ఇవన్నీ క్లస్టర్లు చూసాము. ఈ మెగా క్లస్టర్లు కాకుండా అప్పుడు మేము ఏం చేసినామంటే 4 కోట్లవి 5 కోట్లవి ఈ క్లస్టర్లు తీసుకొని వచ్చి డిఫరెంట్ జోన్స్ లలో ఇచ్చినాం. సో దట్ అవన్నీ అందుతాయండి. సో కాబట్టి అలాంటి ద్వారా ఏమైనా లబ్ధి చేయకుండా నేను చూస్తాను కదా. అది కూడా క్లస్టర్ వచ్చినప్పుడు నేను అందుకే క్లస్టర్ ఏం మాట్లాడేదా. క్లస్టర్ వచ్చినప్పుడు కూడా అది ఏ విధంగా చేనేత కార్మికులు మేలు జరుగుతుందో ఆ రోజు నేను